జిల్లా కలెక్టర్ అంటే ఆ జిల్లాకు దైవంతో సమానం. ప్రజలకు ఏ కష్టం వచ్చినా క్షణాల్లో తీర్చే ఉన్నతాధికారి. విశాఖ జిల్లా ప్రజల అదృష్టం కొద్దీ గతంలో కలెక్టర్లుగా వ్యవహరించిన ఎంతో మంది సీనియర్ ఐఏఎస్లు ఇప్పటికీ ప్రజల హృదయాల్లో నిలిచిపోయారు. కలెక్టర్ గా పనిచేసిన అబిద్ హుస్సేన్ పేరుతో విశాఖలో ఏకంగా ఒక ప్రాంతానికి అబిద్ నగర్ అని పేరు కూడా పెట్టుకున్నారంటే ప్రజల అభిమానాన్ని చూరగన్న అధికారికి తరతరాలు నిలిచిపోయే గౌరవం దక్కుతుందనడానికి చక్కటి ఉదాహరణ. అలాగే విశాఖ ప్రజలతో పెనవేసుకున్న ప్రేమానుబంధంతో అబిద్ హుస్సేన్ తన కుమార్తెకు విశాఖ అని పేరు పెట్టుకున్నారు. ఇది విన్నప్పుడు ఒళ్ళు గగురు పొడుస్తుంది కదా. ఇంతటి మహోన్నత అధికారులు పనిచేసిన విశాఖకు దళితుల బీసీలను దగా చేసి దళారీల పంచన పనిచేసే మల్లికార్జున కలెక్టర్ గా పనిచేయడాన్ని విశాఖ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. విశాఖ కలెక్టర్ ఏ మల్లికార్జున తరతరాలుగా వివాదంలో ఉన్న భూములకు అడ్డదిడ్డంగా అనుమతులివ్వడం ద్వారా విశాఖ విలన్ గా పేరుగాంచారు. విశాఖ విలన్ గా మారిన కలెక్టర్ అంటూ విపక్షాలు అప్పట్లో ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. నీతికి నిజాయితీకి మారుపేరైన ఎందరో సీనియర్ ఐఏఎస్ అధికారులు కాపాడిన వేల కోట్ల రూపాయల విలువ చేసే విశాఖ భూముల్ని మూడో కంటికి తెలియకుండా ప్రస్తుత కలెక్టర్ మల్లికార్జున ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేసి విశాఖకు తీరని ద్రోహం చేశారనే విమర్శలు మిన్నంటుతున్నాయి. ఒక వైసీపీ నాయకుని నేతృత్వంలో విశాఖలో 30,000 కోట్ల రూపాయల భూదందాలు జరిగాయని పదే పదే తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. అందులో 80% భూ లావాదేవీలకు రెవెన్యూ పరంగా అనుమతులిచ్చింది, 22A సడలింపిచ్చింది మల్లికార్జునే కావడం గమనార్హం. దీనికి అడ్డు తగిలిన జాయింట్ కలెక్టర్ విశ్వనాథన్ను రాత్రికి రాత్రే బదిలీ చేయించారు. అంతా తానే అంటూ అక్రమ వ్యవహారాలను తన చుట్టే తిప్పుకుని ఐఏఎస్ అన్న పదానికే మాయని మచ్చ తెచ్చుకున్నారు. అసైన్డ్ భూముల ప్రీహోల్డ్ సర్టిఫికెట్ కుంభకోణంలో ఆయన ప్రతిష్ట అధఃపాతాళానికి దిగజారింది. విశాఖ నగరం నడిబొడ్డున ఉన్న దశపల్లా భూములు స్వతంత్రం వచ్చి ప్రభుత్వాలు ఏర్పడినప్పటి నుంచి యుఎల్సి మిగులు భూములుగా ప్రభుత్వ అధీనంలోనే ఉన్నాయి. అందులోనే రాష్ట్రపతి బస చేసే సర్క్యూట్ హౌస్, నావికాదళ వైస్ అడ్మిరల్ నివాస సముదాయం వంటి ఉన్నాయి. 2005లో ప్రవీణ్ ప్రకాష్ విశాఖ కలెక్టర్గా పనిచేసినప్పుడు దశపల్లా స్థలాన్ని ఎమ్మెల్యేల గృహ సముదాయానికి పట్టాలిచ్చేందుకు ప్రతిపాదనలు కూడా పంపారు. ఆ తర్వాత వచ్చిన లవ్ అగర్వాల్ సమయంలో తప్పుడు కేసులతో ప్రైవేటు వ్యక్తులు కోర్టుల్లో కేసులు నడిపారు. సకాలంలో అప్పీలుకు వెళ్లకుండా లవ్ అగర్వాల్ వారితో కుమ్మక్కై కోర్టు ద్వారా ప్రభుత్వ భూముల్ని రక్షించుకోవడంలో విఫలమయ్యారు. అయితే ఆ తర్వాత వచ్చిన అత్యంత నిజాయితీ పరుడైన కలెక్టర్ శేషాద్రి సుప్రీంకోర్టులో క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేసి ఈ భూముల్ని 22Aలో పెట్టి కాపాడారు. ఆ తర్వాత వచ్చిన కలెక్టర్లు ఎవ్వరూ ఈ భూములను 22Aలో నుంచి తీసే సాహసం చేయలేదు. వైసీపీ నేతల ఒత్తిడితో మల్లికార్జున మాత్రం 2022లో రహస్యంగా ఆ పని చేసేసి వైసీపీ ఏజెంటుగా ముద్ర వేసుకున్నారు. 2,000 కోట్ల విలువైన దశపల్లా స్థలం ఆ రకంగా పూర్తిగా ప్రైవేట్ పరమైపోయింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సాగర్ నగర్లో అత్యంత విలువైన 10 ఎకరాలను అనాథ శరణాలయం, వృద్ధుల గృహాల నిర్మాణం కోసం కారు చౌకగా హయగ్రీవ అనే సంస్థకు ఉడా ద్వారా కేటాయించారు. అయితే 10 ఏళ్లు దాటినా అక్కడ ఆ సంస్థ ఒప్పందం మేరకు నిర్మాణాలు చేయకపోవడంతో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కమిటీ వేసి భూ కేటాయింపులు రద్దు చేసే ప్రయత్నం చేశారు. కోర్టులో హయగ్రీవ సంస్థ స్టే పొంది కాలయాపన చేస్తున్న సమయంలో కలెక్టర్గా వచ్చిన మల్లికార్జున ఆ స్థలాన్ని వైసీపీకి చెందిన విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ వర్గీయులకు బదిలీ చేసేందుకు మార్గం సుగమం చేశారు. దీనిపై జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ హైకోర్టులో కేసు వేయగా కలెక్టర్ హోదాలో మల్లికార్జున తన అభిప్రాయం చెప్పకుండా, ఒప్పంద ఉల్లంఘన అనే మాట మాట్లాడకుండా ఆ స్థలం రియల్ ఎస్టేట్గా మారడానికి దోహదపడ్డారు. తాజాగా దళిత భూములకు ప్రీహోల్డ్ సర్టిఫికెట్లు మంజూరు చేసి అమ్ముకునే అవకాశం కల్పించే వివాదాస్పద జీవో 596 కింద కలెక్టర్ మల్లికార్జున నేతృత్వంలో 1000 ఎకరాలకు పైగా దళారుల చేతుల్లోకి వెళ్లాయి. దళితులు చేసుకున్న దరఖాస్తుల ఆధారంగా కాకుండా అమ్మకానికి ఒప్పుకున్న వారి వివరాలను బ్రోకర్ల ద్వారా తెప్పించుకుని వాటికి మాత్రమే మల్లికార్జున అనుమతులు ఇచ్చారంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అందుకు తగ్గట్టుగానే ఎప్పటికప్పుడు తన మనుషులు బేరం కుదుర్చుకున్న భూములనే మల్లికార్జున డీనోటిఫై చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఈ భారీ భూ కుంభకోణం వెనుక ఉన్నారనే ఆరోపణలు వచ్చిన తరువాత కూడా ఎటువంటి జంకు లేకుండా మల్లికార్జున అనుమతులు మంజూరు చేస్తూ సాటి ఐఏఎస్లనే ఆశ్చర్యపరుస్తున్నారు.
అబిద్ హుస్సేన్ కలెక్టర్గా విశాఖకు సేవలందించినందుకు ఆయన పేరిట ఏకంగా విశాఖ వాసులు కాలనీనే ఏర్పాటు చేశారు. అర్జున్ రావు, కేవీ రావు, అజయ్ కల్లాం, ఎస్వి ప్రసాద్, శేషాద్రి, యువరాజుల వంటి కలెక్టర్లు విశాఖకు సేవలందించి భూములను, ప్రభుత్వ ఆస్తులను కాపాడారు. ఈ అధికారులందరూ విశాఖ వాసుల మదిలో ఇప్పటికీ ఉండిపోయారు. వీరందరికీ భిన్నంగా 10,000 కోట్ల రూపాయల విలువైన భూములు, ఆస్తులను దళారీలతో లాలూచీపడి ప్రైవేట్ పరం చేసి ప్రస్తుత కలెక్టర్ మల్లికార్జున విశాఖ విలన్గా ముద్రపడ్డారు.